ఒరే మాలోకం, గుడ్ మార్నింగ్ సార్. అలా సినిమా కష్టాలు వచ్చిన వాడిలాగా డల్ కొట్టేసావు ఏమిటో? సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్, భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు. ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. టక్కనే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది. సార్ లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా. నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని. సార్ నీ జబ్బు నాకు వచ్చేసిందిరా, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటాను రా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉండి బండి పంపలేదో. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి? రండి రండి రండి, కూర్చుకోండి కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదే, మీరు ఉద్యోగంలో ఇలా బద్దకిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో 2 రేవులంటూ నన్ను కొల్లబడి చేస్తారు. నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఈవేళే, ఎల్లుండే రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు, నాకు ఒళ్ళు తిమ్మిరిగా ఉందండి. కొంచెం కూర్చోండి బాబు. ఏంటండి, లాఠీ వీక్ అయిపోయింది, హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది. ఇంకేమి కొడతారు మీరు? కొట్టండి కొట్టండి. సంబల్పూర్ రాని కేసు ఇన్వెస్టిగేట్ చేయటం నన్ను పంపారు. ఐసి రండి కూర్చోండి. ఏనాటు సార్, ఆ ఫైల్ తీసుకురా. సార్, సంబల్పూర్ రాణి రాజు దగ్గర ఉందని చెప్పేద్దామా సార్? ఒరే మాలోకం, నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నాయన? కింద ఉన్నాయి సార్. నా కాళ్ళు గోక్కున్నట్టు యాక్ట్ చేస్తూ నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. దయచేసి ఈ ఒక రహస్యాన్ని దాచరా లౌడ్ స్పీకర్ వెదవా. ఆ పిల్ల విషయం బయట పెడితే నగల విషయం బయటికి వచ్చి మన ఇద్దరిని బొక్కలోకి తోసి తదికినతో తదికినతో తగతిమి తదికినతో. అయ్యో బాబాయ్, అయితే నేను ఏమి చెప్పను.